సీఎం చంద్రబాబు మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. డిఎస్సీల్లో 11 డిఎస్సీలు నేను ముఖ్యమంత్రిగా ఉండే నిర్వహించాను. దేశం 11 డిఎస్సీలు నేను గర్వపడుతున్నా. ఎవ్రీ ఇయర్ డిఎస్సీ. ఈరోజు పనిచేసే టీచర్స్ లో 80% నేను నిర్వహించిన డిఎస్సీల ద్వారా ఎంపికైన టీచర్లే ఈరోజు కాలేజీలో స్కూల్స్ లో ఉన్నారు. అధ్యక్ష, ఒక్కడొచ్చి ₹1 అవినీతి జరిగిందని ఎప్పుడు చెప్పిన సందర్భమే లేదు. నేను ఒకటే చెప్తున్నా అధ్యక్ష, నా జీవితంలో మళ్ళీ ఒకటి చెప్తున్నా, నేను ఈ సీట్లో కూర్చున్నంత వరకు ఎవడైనా ఎక్కడైనా తప్పు చేస్తే అదే చివరి రోజు ఆ వ్యక్తికి ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి. తప్పుడు ఆరోపణలు చేసే వాళ్ళని ఏ విధంగా చేయాలో మనమే ఆలోచించుకోవచ్చు. అధ్యక్ష, ఇంకో పక్కన అధ్యక్ష, 1996 3 కేజీలు డ్రై రేషన్ తీసుకొచ్చాం. దేనికోసం అంటే ఈ పిల్లల్లో స్కూలుకు పంపకపోతే 3 కేజీలు బియ్యం ఇస్తే పిల్లల్ని పంపిస్తే డ్రై రేషన్ ఇచ్చిన రోజులు అవన్నీ. అక్కడి నుంచి ఇంకొక పక్కన అధ్యక్ష, 2003లో మధ్యాహ్న భోజనం నాకు ఇప్పటికి కూడా జ్ఞాపకం ఉంది. ఎవరు చేస్తారంటే డాక్రా సంఘాలు ఉన్నాయి, వంట చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఆ బాధ్యత వాళ్ళకు అప్పచెప్పి మొట్టమొదటిసారిగా రాష్ట్రంలో మధ్యాహ్న భోజనాన్ని ప్రవేశపెట్టిన పార్టీ ఆ రోజు తెలుగుదేశం. అధ్యక్ష, ఇంకొక పక్కన అధ్యక్ష, మీరు ఒకసారి చూస్తే 18లో ఇంటర్మీడియట్ కూడా తీసుకొస్తే వీళ్ళు వస్తానే ఇంటర్మీడియట్కి మధ్యాహ్న భోజనం తీసేస్తే మళ్ళీ మేము వస్తానే ఇంటర్మీడియట్ కూడా మధ్యాహ్న భోజనం పెట్టే పార్టీ ఎన్డీఏ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకొక పక్కన అధ్యక్ష, ఆ రోజు ఆలోచించినప్పుడు స్టేక్ హోల్డర్స్ ఇన్వాల్వ్మెంట్ ఉండాలని, ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళు ఇన్వాల్వ్మెంట్ ఉండాలని, డాక్రా సంఘాలకి ఆ రోజు మహిళలకి డాక్రా సంఘాలు తీసుకొచ్చాం, వన సంరక్షణ సమితులు తీసుకొచ్చాం, సాగునీటి సంఘాలు తీసుకొచ్చాం. అదే మరి ప్రతి ఒక్క స్కూల్కి గ్రామ విద్యా కమిటీలు కూడా తీసుకొచ్చాం. దాన్ని ఇప్పుడు లోకేష్ గారి నాయకత్వంలో మెగా పేరెంట్స్ టీచర్స్ డే కింద మనం సెలబ్రేట్ చేసే పరిస్థితికి వచ్చాం. ఇంకో పక్కన దేశ సమాజంలో అనేక సమస్యలు, వరకట్న సమస్య. పేరెంట్స్ అయితే ఆడబిడ్డల పట్ల వివక్ష చూపించేవాళ్ళు. మగపిల్లలై చదివించడం, ఆడపిల్లలై చదివించకుండా మానేయడం. ఎందుకంటే పెళ్లి చేసి తొందరలో పంపించేస్తే బాధ్యత తీరిపోతుందని దానిపైన కూడా క్యాంపెయిన్ చేశాం. కడాన దేశ 1996లో ఆడబిడ్డలకి గర్ల్స్ కూడా 33% ఉద్యోగాల్లో కాలేజీలో సీట్లు ఇప్పించాం. చాలా మంది నా దగ్గరకు వచ్చి ఒక మాట అన్నారు, మీరు 33% ఇస్తున్నారు, మెరిట్లో వస్తారు, 50 క్రాస్ అవుతారు, మేమేం కావాలంటే పర్వాలేదు, బ్యాక్లాగ్ ఉంది, ఆడపిల్లలను చదువుకోవాలని ప్రోత్సహిస్తే ఈ రోజు నేను గర్వంగా చెప్తాను దేశ, ఎక్కడైనా చదువుకున్న ఉద్యోగాలు చేసే వాళ్ళు అడిగితే భార్య భర్త ఐటీ ప్రొఫెషనల్స్ అయితే ఎవరికి ఎక్కువ ఆదాయం వస్తుందంటే ఆడబిడ్డలకే ఎక్కువ ఆదాయం వచ్చే పరిస్థితికి వచ్చింది. అది ఆ రోజు చూపించిన చెరవ. దీనివల్ల వరకట్నాలన్నీ పూర్తిగా పోయినాయి, రివర్స్ కట్నం వచ్చే పరిస్థితికి వచ్చింది. ఇలాంటి వినూత్నమైన కార్యక్రమాలతో ముందుకు పోయాం. ఇంకో పక్కన దిశ, నేను రాజకీయాల్లోకి వచ్చిన రోజులు మాకు బ్లాక్స్ ఉండేటి. ఇప్పుడు మండలాలు ఎన్టీ రామారావు గారు వచ్చిన తర్వాత పరిపాలనా సంస్కరణలో బ్లాక్స్ తీసుకొచ్చాడు. ఆ రోజు సమితిలు ఉండేటివి, ఆ రోజు జిల్లా పరిషత్ ఉండేది. ఆ రోజు చూస్తే అధ్యక్ష, ఎవరైనా జిల్లా పరిషత్ చైర్మన్ దగ్గరికి పొలం దగ్గరికి పోయి నన్ను ట్రాన్స్ఫర్ చేయమని అడిగితే ఇది చేస్తే ఆయన దగ్గర కాగితం ఉండేది కాదు, సిగరెట్ తాగే బ్యాక్ పేపర్ ఉండేది, దానిపైన ఆర్డర్ చేసి పంపించేవాడు. యూ కెన్ ఇమాజిన్. ఆ రోజు ఈ టీచర్స్ అంతా పంచాయతీరాజ్ టీచర్స్ జిల్లా పరిషత్ ఆధ్వర్యంలో ఉండేవాళ్ళు. జిల్లా పరిషత్ చైర్మన్లు, సమితి ప్రెసిడెంట్లు ఇష్టానుసారంగా వాళ్ళ ఇంటి దగ్గర పోయి పడిగాపులు కాసేవారు. అది చూస్తే నాకు అనిపించింది, చదువు చెప్పవలసిన టీచర్లు
వేరే వాళ్ళ దగ్గర పోయి పడిగాపులు గాయడం ఏంటి? అందుకే ఫస్ట్ టైం అధ్యక్ష పర్ఫార్మెన్స్ అప్రైజల్ చేసి కౌన్సిలింగ్ విధానం తీసుకొచ్చి ఏ రాజకీయ నాయకుడి దగ్గర టీచర్ వచ్చే పని లేకుండా నేరుగా వాళ్ళ పనితనం పైన ట్రాన్స్ఫర్స్ తీసుకొచ్చారు. దీని నెక్స్ట్ లెవెల్కి ప్రస్తుత విద్యాశాఖ మంత్రి ఒక యాక్ట్ తీసుకొచ్చాడు. ఎందుకంటే అక్కడక్కడ వైలేషన్స్ అవుతున్నా, వీళ్ళు వైలేషన్ చేస్తే దాన్ని కూడా తీసుకొచ్చారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్కన అధ్యక్ష ఈరోజు మీరు ఒకసారి చూస్తే ఇవన్నీ కూడా ఈరోజు చేసిన నిర్ణయాలు కాదు అధ్యక్ష. గడిచిన 30 సంవత్సరాలుగా అనేక విధాలుగా అనేక ట్రాన్స్ఫర్మేషన్ తీసుకొచ్చాం. రెసిడెన్షియల్ స్కూల్స్ నాకు బాగా జ్ఞాపకం ఉంది. ఎందుకంటే పిల్లలు చదువుకోవాలి. కొన్నిసార్లు అయితే నన్ను వ్యతిరేకించిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఈరోజు రెసిడెన్షియల్ స్కూల్స్లో ఎస్సీ ఎస్టీ పిల్లలకు బాగా చదివి చెప్తే ఐఐటి పోయే పరిస్థితికి వచ్చారు. దాన్ని మళ్ళీ డెడికేటెడ్ స్కూల్స్ పెట్టే పరిస్థితికి వచ్చాం. నా ఆలోచన ఈరోజు 5 లక్షల మంది ఎస్సీ ఎస్టీ బీసీ పిల్లలున్నారు. ఈ 5 లక్షల మందికి రెసిడెన్షియల్ స్కూల్స్ గారు కట్టగలిగితే, అక్కడ కానీ స్పెషల్ కోచింగ్ ఇవ్వగలిగితే బ్రహ్మాండంగా పైకి వచ్చే పరిస్థితి వస్తుంది. అది కూడా ప్లాన్ చేస్తున్నాం అధ్యక్ష. ఇంకొక పక్కన అధ్యక్ష మీరు ఒకసారి చూస్తే ఈరోజు గడిచిన ప్రభుత్వం 19-24 10-12 లక్షల మంది పిల్లలు ప్రభుత్వ స్కూల్స్కి రావడం మానేశారు, బడికే మానేసే పరిస్థితికి వచ్చారు. మేము ఆ రోజు ఒక హామీ ఇచ్చాం, ఎంతమంది పిల్లలుంటే అంతమందికి తల్లికి వందనం కింద 15,000 వేస్తామని చెప్పి మాట నిలబెట్టుకున్న ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం అధ్యక్ష. దీనివల్ల మీరు చూసినప్పుడు ప్రైవేట్ స్కూల్ సుప్రీంకోర్టు ఆదేశాలతో, ఇంకొక పక్క మీరు చూస్తే ఏదైనా ప్రైవేట్ స్కూల్స్లో కూడా ఫస్ట్ క్లాస్ అడ్మిషన్స్ గవర్నమెంట్ రికమెండేషన్, గవర్నమెంట్ దీనికి ఇవ్వాలి, కోటా కింద ఇవ్వాలని చెప్పి పెట్టారు. ఈరోజు అది ఉన్నప్పటికీ చరిత్రలో మొట్టమొదటిసారిగా ఎప్పుడు కూడా ప్రైవేట్ స్కూల్ పోయే పిల్లలు మొట్టమొదటిసారిగా విద్యా ప్రమాణాలు బాగున్నాయి కాబట్టి 1 లక్ష మంది పిల్లలు ప్రైవేట్ స్కూల్ నుంచి గవర్నమెంట్ స్కూల్స్కి వచ్చారంటే అది ఒక చరిత్ర. ఓవర్ నైట్ అయిపోలేదు దిశ. ఇవన్నీ కూడా ఒక నమ్మకం, ఒక ప్రొసీజర్ అయినాయి. ఇక్కడికి వస్తే దిశ ఈరోజు డిఎస్సి నేను ఒకటే చెప్తున్నా, మాట్లాడే వ్యక్తులకి మీకైనా విశ్వసనీయత ఉండాలి, మీరు చెప్పే విషయాలకైనా సమాచారం ఉండాలి, వాస్తవం ఉండాలి. ట్రూత్ లేకుండా ఏదో గుడ్డ కాల్చి వేరే వాళ్ళపైన వేస్తానో బుర్ర జల్తానో అంటుకుంటుందనే పరిస్థితికి వచ్చారు. నేను ఎన్నికల ముందు చెప్పాను, ఊరూరులో చెప్పాను. నేను ఆ రోజు చెప్పిన మాట మీరు ఆలోచిస్తే అధ్యక్ష, 5 ఏళ్లుగా ఒక టీచర్ని ఇవ్వలేదు. మీరందరూ ప్రిపేర్ అయ్యారు, చాలా నష్టపోయారు. అందుకే ఆనాటి ఎడ్యుకేషన్ మినిస్టర్ నా దగ్గరకు వచ్చి చెప్పినప్పుడు నా పాదయాత్రలో కూడా ఇవన్నీ చూశాను. నాకు బాధ ఉందంటే ఆ రోజు ఆయన్ని అడిగి ఎంతమంది ఉన్నారో ఎక్సర్సైజ్ చేయమన్నా. మెగా డిఎస్ఏ కింద 16,300 ఉద్యోగాలు ఇవ్వాల్సి వస్తుందని, 397 ఇవ్వాల్సి వస్తుందంటే క్యాబినెట్లో పెట్టి ఫస్ట్ సంతకం అధ్యక్ష ఎలక్షన్ మేనిఫెస్టోలో పెట్టాం. నేను, పవన్ కళ్యాణ్ గారు, అదే మరిగా బీజేపీ ముగ్గురం కలిసి ఎలక్షన్ మేనిఫెస్టో కూడా రిలీజ్ చేసి చెప్పిన మాట ప్రకారం మొదటి సంతకం పెట్టింది మెగా డిఎస్సి పైన పెట్టాను. పెట్టడమే కాదు, నేను టైం చెప్పాను. ఇది విశ్వసనీయతకు సంబంధించిన విషయం, ఇమ్మీడియట్గా చేయమని. మొత్తం ఉద్యోగాల దిశ 16,347, వచ్చిన అప్లికేషన్లు 3,36,300, 13 జిల్లాల్లో. ఫస్ట్ టైం చరిత్రలో 148 రోజుల్లో టోటల్ ప్రాసెస్ పూర్తి చేసే పరిస్థితికి వచ్చారు. ఇందులో కూడా మీరు చూసే దిశ ఈరోజు మనం మొత్తం ఇవన్నీ కూడా మీరు చూసినప్పుడు
టెస్టులు కూడా ఆ ప్రాసెస్ అంతా కూడా ఇప్పుడే మినిస్టర్ గారే చూపించారు కాబట్టి నేను ఆ డీటెయిల్స్ పోవడం లేదు. ఎవ్రీ ప్రొసీజర్ ట్రాన్స్పరెంట్ గా ఎక్కడా ఎలాంటి అవకతవకలకు స్కోప్ లేకుండా చాలా చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ పెట్టి పర్ఫెక్ట్ గా చేశారు అధ్యక్ష. 48 రోజుల్లో మీరు చూస్తే టెట్ నోటిఫికేషన్, డిఎస్సి నోటిఫికేషన్, డిస్ట్రిక్ట్ అండ్ మేనేజ్మెంట్ వైజ్ వెబ్ బేస్డ్ ఆన్లైన్ అప్లికేషన్, క్వశ్చన్ పేపర్ సెట్టింగ్స్, TCS iron secure testing platform, conduct of examinations, declaration of scores, zone of consideration and certification verification, horizontal and vertical reservations, grievance redressal mechanism, final selection and appointments, court cases. ఇవన్నీ కూడా మీరు ఒకసారి చూస్తే ఫైనల్ గా మీరు చూసే సెలక్షన్ ప్రాసెస్ అన్నీ చేసి మళ్ళీ ఏమాత్రం అశ్రద్ధ ఉండకూడదని నేరుగా ఈ సెలెక్ట్ అయిన అందరినీ అమరావతికి పిలిచి వాళ్ళందరి యొక్క విషయాలు తెలుసుకొని వాళ్ళ కుటుంబ సభ్యులతో సహా ఆ రోజు సన్మానం చేసి పంపించి ఒక నమ్మకాన్ని కలిగించిన ప్రభుత్వం ఈ ఎన్డీఏ ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను అధ్యక్ష. ఈ ప్రాసెస్ లో కూడా మీరు చూస్తే అధ్యక్ష క్వశ్చన్ పేపర్ ఒక్క సెట్టింగ్ చెప్తున్నా. 89 టెస్ట్ సెషన్స్, 13 సబ్జెక్టులు, 67 టైప్ ఆఫ్ పోస్టులు, 24 రోజుల్లో 42,000 క్వశ్చన్స్ ని సెలెక్ట్ చేశారు. అందులో కూడా మీరు చూస్తే ఆ క్వశ్చన్ పేపర్స్ అన్ని సెలెక్ట్ చేసిన తర్వాత ఏ విధంగా పెట్టాలనో బెస్ట్ సిస్టమ్ ఎస్టాబ్లిష్ చేశారు. ప్రీ ఎగ్జామ్ కానీ, డ్యూరింగ్ ఎగ్జామ్ కానీ, పోస్ట్ ఎగ్జామ్ కానీ ఎక్కడ జీరో టాలరెన్స్ కింద, జీరో కాంప్రమైజ్ కింద ముందుకు పోయే పరిస్థితికి వచ్చారు. 154 సెంటర్లో పరీక్షలు జరిగాయి. 19 అవుట్ సైడ్ ఆంధ్రప్రదేశ్ చేసే పరిస్థితికి వచ్చారు. సిబిటి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ మోడ్లో మొత్తం కండక్ట్ చేశారు. డిక్లరేషన్ ఆఫ్ స్కోర్స్ కూడా ఎవ్రీథింగ్ ఆన్లైన్, ఎవ్రీథింగ్ ఈజ్ ట్రాన్స్పరెంట్ అధ్యక్ష. ఇంకొక పక్కన హారిజాంటల్ వర్టికల్ రిజర్వేషన్స్ ఎంతమందికి ఇచ్చారో కూడా వర్టికల్ మొత్తం వెరిఫికేషన్ అవుట్కమ్ చూస్తే 16,291 వ్యక్తుల్ని కంప్లీట్ చేసి కన్సిడర్ చేస్తే 15,941 మంది సెలెక్షన్ అయ్యారు. 722 మంది రిజెక్ట్ అయ్యారు. దానిపైన ఆ మెరిట్స్ ప్రకారం ఇలాంటివన్నీ చేసే దిశ హారిజాంటల్ వర్టికల్ రిజర్వేషన్. ఇటీవల మేము ఒక స్పోర్ట్స్ పాలసీ కూడా తీసుకొచ్చాం. 2% నుంచి 3%కు పెంచాం. టోటల్ గా మీరు చూసే దిశ 1-2 కాదు, 33,830 క్వరీస్ వచ్చాయి, సందేహాలు వచ్చాయి, ఫిర్యాదులు వచ్చాయి, అన్నిటికీ ఆన్సర్ చేశారు. ఇంకొక పక్కన మీరు చూస్తే ఈ జోనల్ లెవెల్లో కూడా 3 లెవెల్లో జోనల్ లెవెల్ కమిటీ, స్టేట్ లెవెల్ కమిటీ, ఫైనల్ అపిలెంట్ అథారిటీ ఇలాంటి అన్ని పెట్టుకొని మొత్తం అన్ని కూడా రెడ్యూస్ చేసే పరిస్థితికి వచ్చారు. ఇంకొక పక్కన దేశ స్పోర్ట్స్ కోటా 421 మంది వేకెన్సీస్ ఉంటే 3,600 వచ్చారు. 5,328 పోస్టు ప్రిఫరెన్సెస్ ఇచ్చారు. ఇందులో కూడా మీరు చూస్తే అధ్యక్ష 24-29 పాలసీ తీసుకొచ్చాం. 2 నుంచి 3%కి పెంచాం. దీనికి ఒక జీవో ఇచ్చాం. ఇచ్చిన తర్వాత అధ్యక్ష మీరు చూస్తే జీవో నెంబర్ 4 చాలా స్పెసిఫిక్ గా ఇష్యూ చేసి ఇవన్నీ కూడా ఒక పద్ధతి ప్రకారం మొత్తం కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏదైతే అమలు చేశారో అదే ఇక్కడ అమలు చేసే పరిస్థితికి వచ్చాం. ఫైనల్ గా అధ్యక్ష ఇటీవల కాలంలో ఎప్పుడూ మాట్లాడాల 1 ఇయర్ పైన అయిపోయింది. ఉద్యోగాలు వచ్చిన వాళ్ళు చాలా హ్యాపీగా ఎంత ఆనందంగా ఉన్నారంటే వాళ్ళ టెస్ట్ మనీలు చూస్తే నాకే ఒళ్ళు జలధరించే పరిస్థితికి వచ్చింది. వాళ్ళ స్టోరీస్ అంటే చాలా ఒక మనస్సుని కలిసివేసే విధమైన స్టోరీలు.
ఒక్కొక్కరు 7 ఏళ్ళు మేము ప్రాక్టీస్ చేసాం, చదువుకున్నాం. ఎవ్రీ ఇయర్ పెడతారన్నారు. పెడతారంటే మేము ఆత్రపడ్డాం. 7 ఏళ్ళు జీవితాన్ని నాశనం చేసుకున్నాం. కడాన మీరు ఏదైతే మెగా డిఎస్సి పెట్టారో అచంచలమైన విశ్వాసంతో కష్టపడ్డాం. రాత్రింబగళ్ళు కష్టపడ్డాం. మా కష్టానికి తగిన ఫలితం దక్కిందని వాళ్ళ కష్టాలు వర్ణించినప్పుడు మనసు కూడా చెలించిపోయే పరిస్థితికి వచ్చింది. అలాంటి రిక్రూట్మెంట్లో ఎక్కడ ఏది జరగకపోతే వీళ్ళు పెట్టిన అధ్యక్ష మీరు చూస్తే అలిగేషన్ ఎస్సీ ఈఆర్టీ డైరెక్ట్ కన్వీనర్, డిఎస్సి కన్వీనర్, ఇంకొక పక్కన డైరెక్టర్ ఒకరే ఉన్నారు. ఇది అడ్మినిస్ట్రేటివ్ కన్వీనియన్స్. ఆయన ఏం చేశారు తప్పులేదు, ఆయన ఒకడున్నాడు కాబట్టి నేను బురద ఇస్తాను.